మేడం, రంజాన్ చాలా బాగా జరుపుకుంటున్నారు. మంచి ఓపెన్‌గా రోడ్ల మీద నమాజ్ జరుగుతోంది ఈరోజు. చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎవరైతే ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అని, ఎవరైతే సౌండ్ పొల్యూషన్ అని కామెంట్ చేస్తున్నారో, వాళ్ళకి సంబంధించి ఏమని చెప్తారు ఈ రంజాన్ పండుగ నేపథ్యంలో? వెరీ ఫస్ట్ థింగ్, మీరు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు అంటే సరిపోతుంది. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అవసరం లేదు. ఓకే. ఇది మీడియా బ్రెయిన్ వాష్ చేసింది ఇట్లా. వాళ్ళని అంత అపీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు? ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చాలు హ్మ్. అంతే. వాడు కనీసం మనకు చెప్పడు కదా. హ్మ్. ఇప్పుడు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎట్లా చెప్తారు? హిందువులకు శుభాకాంక్షలు అని చెప్తాడు కావచ్చు, అసలు చెప్పరు. హ్మ్. మీరెందుకు అట్లా చెప్పాలి? అంత అవసరం లేదు. కాబట్టి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు సరిపోతుంది. రెండో పాయింట్ ఏమో అన్నారు మీరు? ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్. అట్లాగే సౌండ్ పొల్యూషన్. యా, ట్రాఫిక్ అని సౌండ్ కానీ ఇది సోషల్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తుంది యశోద గారు. ముస్లింలకు బేసిక్ సివిక్ సెన్స్ ఉండదు. మీరు మొన్న ఒకటి యూట్యూబ్లో ఒకటి చూసిన, వాళ్ళు రోజా ఇప్పడం కోసం నేషనల్ హైవేలో సైడ్కి బండి ఆపుకొని ఆడ చెద్దరు కప్పుకొని కూర్చొని రోజా ఇప్పుతున్నారు 6 గంటలకు హైవేలో. సో ఇది సోషల్ సివిక్ రెస్పాన్సిబిలిటీ లేని ఒక సెట్ ఆఫ్ పీపుల్ వీళ్ళు. అందుకే రోడ్డు మీద కూడా చూడండి, ముగ్గురు పోతారు, క్రాస్ అవ్వకుండా పోతారు, రోడ్లన్నీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మొన్న గంగా నదిలో కూడా ఇఫ్తార్ తినుకుంటే ఆ గంగలో తిన్న బొక్కలేసిరు చికెన్. అయితే వీళ్ళు ప్రకృతిని కాపాడాలి అనే సోయి ఉండదు, వీళ్ళు ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అనే సోయి ఉండదు. ఇప్పుడు వైఫ్ ని 2 మెథడ్స్ లో మనం డీల్ చేయొచ్చు. యూ కెన్ ట్రీట్ హర్ లైక్ ఎన్ ఏంజల్, యూ కెన్ ట్రీట్ హర్ లైక్ ఎన్ అరే నా ఇంటి గృహలక్ష్మి అని అనుకోవచ్చు. లేదా నాకు ప్లెజర్ ఇవ్వడం కోసం ఉన్న ఒక ఎక్విప్మెంట్, ఒక ఐటమ్ అని కూడా అనుకోవచ్చు. సో వీళ్ళది ఎట్లా అంటే, ప్రకృతిని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం, నేను ఎంజాయ్ చేయడం కోసం ప్రకృతి అల్లా నాకు ఇచ్చిండు అనేది ఖురాన్ వర్సెస్ లో వాళ్ళకి అట్లా చెప్తారు. కాబట్టి వాళ్ళకు సివిక్ సెన్స్ ఉండదు, పొల్యూషన్ చేయకూడదు అనే సోయి ఉండదు. గంగాలో ఇఫ్తార్ దీన్ని అందులో వేస్తుంటారు. అరే పక్కన వేరే ఒక మతం ఉన్నది, వాళ్ళు దీన్ని పవిత్రంగా భావిస్తారు, అందులో స్నానం చేస్తారు, దాన్ని పవిత్రంగా ఫీల్ అవుతారు. కాబట్టి దీనిలో ఎందుకు ఇట్లా ఎంగిల్ బొక్కలు వేయాలి అనే సోయి ఉండదు అనమాట. ఈ మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కోసమే వాళ్ళ నిరంతరంగా ప్రతి యాక్టివిటీ ఉంటుంది. సో అది వాళ్ళ సివిక్ సెన్స్ లేకపోవడం, పొల్యూషన్ చేయడం అనేది వాళ్ళ నేచర్. కాబట్టి దాన్ని ఎట్లా మనం డీల్ చేయాలి అంటే, యోగి లాంటి సీఎం ప్రతి రాష్ట్రంలో ఉంటే అప్పుడు పరిత్రాణాయ సాధూనాం జరుగుతుంది.